అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుని పేలిపోతే కన్నా జీవితాన్ని మనసేంత మనకు కూడా కోడ్ లో ఉన్న లాజిక్ అనేది అర్థం కాకపోతే ఇదే విధంగా అనిపిస్తుంది కదా. సో మనం సింపుల్ వేలో లాజిక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఈ యొక్క ప్యాటర్న్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ ప్యాటర్న్ సాల్వింగ్. ఈ రోజు మనం రైట్ ఆఫ్ పిరమిడ్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఈ యొక్క పిరమిడ్ చూసుకుంటే మనకి ఎలా ఉంది, ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉంది. బట్ ఇది మనం రో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాలమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఏ ప్యాటర్న్ సాల్వ్ చేయాలనుకున్నా అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో నువ్వు అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇందులో 4 నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క అవుటర్ లూప్ అనేది 4 టైమ్స్ అనేది రన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్నర్ లూప్. ఈ యొక్క ఇన్నర్ లూప్ అనేది ప్రతి రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ని ప్రింట్ చేయడానికి అయితే మనం ఈ యొక్క ఇన్నర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్యాటర్న్ చూసుకుంటే ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలమ్ మాత్రమే ఉంది. అండ్ సెకండ్ రోలో మనకు 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ థర్డ్ రోలో మనకు 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫోర్త్ రోలో మనం చూసుకుంటే మనకు 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. అంటే మనం రో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే కాలమ్స్ కూడా ఎట్ ద సేమ్ రేట్ లో ఇంక్రీజ్ అనేది అవుతున్నాయి. అంటే మనం ఈ యొక్క ఇన్నర్ లూప్ అనేది అవుటర్ లూప్ కి ఈక్వల్ గా మనం అయితే రన్ చేయాలన్నమాట. సో దట్స్ వై ఐ యూజ్ j less than or equal to i. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ j i వాల్యూ అనేది ఫస్ట్ రో లో ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఇన్నర్ లో కూడా ఓన్లీ 1 టైం రన్ చేస్తున్నాం. అంటే ఓన్లీ i ఈక్వల్ టు టైమ్స్ అనేది రన్ చేస్తాం కాబట్టి ఓన్లీ 1 టైం రన్ అవుతుంది. సో మనకు ఓన్లీ 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం 4th రో లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు j less than or equal to 4 కాబట్టి మనకు 4 స్టార్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. సో దట్స్ హౌ వీ కెన్ ప్రింట్ రైట్ ఆఫ్ పిరమిడ్. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంక్లూడ్ సి, జావా, పైథాన్ కోడ్ తో సహా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసిన ఛానల్ లింక్ తెలుసు కదా, బయోలో ఉంటుంది. అండ్